ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో బస్సులు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు నుంచి ప్రయాణికులను కిందికి దింపివేశారు. ఆ తర్వాత బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో బస్సులు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు నుంచి ప్రయాణికులను కిందకి దింపివేశారు. ఆ తర్వాత బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి? నీలిమ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ రోజు తెల్లవారి పెనుముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. ఒడిశాకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు విశాఖపట్నంలో బయలుదేరి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతానికి అంటే పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరుకి దగ్గరలో ఉండేటటువంటి పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉండేటటువంటి ఘాటీ ప్రాంతంలో ప్రయాణిస్తున్న దశలో ఒక్కసారి బస్సు కింద నుంచి పొగలు రావడం జరిగింది. అయితే ఈ పొగలు వేరే చోట నుంచి ఎక్కడైనా వచ్చాయా ఏంటని డ్రైవర్ అప్పటికప్పుడే గ్రహించి ఘాటీ రోడ్ లో ఒక పక్కకు తీసుకు బస్సును ఆపడం జరిగింది. బస్సులో డ్రైవరు ముందు కిందకు దిగి చూసేసరికి పొగలు వ్యాపించాయి. ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించినటువంటి బస్సులో సుమారు 28 నుంచి 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారనే ఒక బోగట. అయితే వారందరూ కూడా తమ తమ లగేజీలతో ఒక్కసారి కిందకు దిగి చాలా దూరం వెళ్లారు. తమ బస్సులోనే మంటలు వ్యాపిస్తున్నాయనేటటువంటి విషయాన్ని గ్రహించారు. పెద్ద ప్రమాదమే జరుగుతుందని కాస్త దూరంలో నిల్చుండేసరికి మొత్తం బస్సు పూర్తిగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధం అయిపోవడం జరిగింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సుకు ప్రమాదం ఏమైనా సంభవిస్తుందేమోనని ఘాటీ రోడ్డును ఒక పక్కకు తీసుకువెళ్లడంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో రాకపోకలకు సజావుగా జరగడానికి సుగమమైన పరిస్థితి ఏర్పడింది. అదే కానీ బస్సు రోడ్డు మధ్యలో విడిచిపెట్టి ఉంటే రెండు రాష్ట్రాలకి మధ్య రాకపోకలు నిలిచిపోయి ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది తెలివిగా వ్యవహరించడంతోనే ప్రజలు క్షేమంగా బయటపడగలిగారు. అయితే అక్కడ ఘాటీ నుంచి మళ్ళీ వారిని సుంకి జైపూర్ తరలించడానికి ఒడిశాకు సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బాబు ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో బస్సులు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు నుంచి ప్రయాణికులను కిందికి దింపివేశారు. ఆ తర్వాత బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుంచి కరెస్పాండెంట్ నాయుడు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాయుడు, చెప్పండి, మొత్తం ప్రమాదం అంటే చాలా భారీ ప్రమాదం జరిగింది. సో త్రుటిలో మొత్తం ప్రమాదం తప్పింది, చాలా మంది ప్రయాణికులు సేఫ్ అయ్యారని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం నుంచి ఒరిస్సాకి రెగ్యులర్ గా ఇక్కడ నుంచి 16 సర్వీసులు నడుస్తున్నాయి. మెజార్టీ సర్వీసులన్నీ ఎక్కువ రాత్రి సమయంలో ఉంటాయి. కొన్ని సర్వీసులు ఉదయాన్నే ఇక్కడ నుంచి బయలుదేరి 4:30-5 గంటల సమయంలో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీసు విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి సర్వీసు వెళ్తుండగా పాచిపెంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట దగ్గర ఉన్నటువంటి ఏదైతే రొడ్డవలస రోడ్ లో వెళ్లే సమయంలో ప్రమాదం జరిగింది. అయితే వెంటనే ఈ మంటలకు సంబంధించిన లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా మంటలు రావడంతో గట్టిగా అరవడం జరిగింది. దీంతో డ్రైవర్ బస్సు ఆపి మిగతా వాళ్ళందరినీ కూడా కింద దించారు. ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగలేదు కానీ బస్సు మాత్రం లోపల దగ్ధమైనది. అయితే బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడికి ఒరిస్సా ఆర్టీసీ వాళ్ళు చేస్తున్నారు. అలాగే స్థానిక ఉన్నటువంటి పోలీసులు వీళ్ళు ఫైర్ సిబ్బంది కూడా ఆల్రెడీ
చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ప్రమాదం జరగపోయేసరికి అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి, ఒకవేళ బ్యాటరీ లీకేజా, లోపల ప్రయాణికులు ఏదైనా తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందా ఏంటనే విషయంపై ప్రస్తుతం అయితే విశ్లేషణ చేస్తున్నారు. అయితే మరోవైపు ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒరిస్సాకు చెందినటువంటి వాళ్ళే మెజార్టీ ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి. సో రెగ్యులర్ గా ఇక్కడ నుంచి సర్వీస్ నడపడంతో పాటు ఒరిస్సాకి ఇక్కడికి ప్రయాణం చేసే వాళ్ళు కొంతమంది సాయంత్రం సమయంలో వచ్చి పని తీసుకొని తెల్లవారుజామున నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ సర్వీస్ లో వెళ్తారు. మెజార్టీ సర్వీసులు ఈవినింగ్ నడుస్తే కొన్ని సర్వీసులు మాత్రం ఉదయం తెల్లవారుజామున ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి సర్వీస్ లోనే ఈ ప్రమాదం అందులోనే జరిగినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తరలించడానికి ఒరిస్సా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.